మన జీవితంలో కష్టాలు, నష్టాలు, నిందలు లాంటివి ఎదురైనప్పుడు మాత్రమే నీలో ఉన్న గొప్పతనం బయటపడుతుంది. కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇలాంటి బాధలు కానీ నీకు ఎదురవ్వకపోతే నీలో ఉన్న గొప్పతనం నీకు బయటపడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ ఓస్టర్ సెల్ తెలుసు కదా, ముత్యపు చెప్పు అంటారు. ఈ ముత్యపు చెప్పును మీరు గమనిస్తే ఇది స్టార్టింగ్లో గ్రో అవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి క్రిమి కీటకాల నుంచి దీని మీద అటాక్స్ జరుగుతాయి. అలా అటాక్స్ జరిగినప్పుడు దీనికి ఇష్టం ఉండదు, ఇది తట్టుకోలేదు, ఇది భరించలేదు. అలా ప్రతి కీటకాలు వచ్చి దీని మీద అటాక్ చేస్తున్నా దీనికి నచ్చవు. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే కాలుష్యం కార్బోనేట్ అనేటువంటి ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ని రిలీజ్ చేసి అది గట్టిపడేమవుతుంది తెలుసా? ఆ ముత్యపు చెప్పలోంచి ముత్యం బయటకు వస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న క్రిమి కీటకాలు కానీ, ఆ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ దీని మీద అటాక్ చేయకపోయి ఉంటే ఆ ముత్యపు చెప్పలో ముత్యం వస్తుందా? రాదు కదా. అదే విధంగా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను నిందించినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు మాత్రమే నువ్వు గొప్పవాడవుతావు. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు నష్టాలు వచ్చినప్పుడు, నీకు వేదనలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ నీలోకి వస్తుంది. నీకు ఏ కష్టమో రాకుండా, ఏ నష్టమో రాకుండా, ఏ బాధలో రాకుండా ఉంటే ఇంక నీలో ఉన్న గొప్పతనం ఏంటి? ఒక కష్టాన్ని వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కోగలిగే శక్తి నీకు బయటపడుతుంది. ఒక బాధ వచ్చినప్పుడే దాన్ని భరించగలిగే ఓపిక నీకు బయటపడుతుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకండి. అలా కృంగిపోకుండా మనం ఉండాలనే ప్రకృతిలో దేవుడు ముత్యపు చెప్పను పెట్టాడు. దాని ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఇదిగో ముత్యపు చెప్పకు చుట్టూ కష్టాలు వచ్చినప్పుడే అది కాలుష్యం కార్బోనేట్ని రిలీజ్ చేస్తుంది, దాని నుంచి ముత్యం వస్తుంది. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో నష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా తట్టుకోగలిగితేనే గొప్పవాడు అవుతావు. అందుకే బైబిల్లో ఒక గొప్ప మాట ఉంటుంది చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనము. మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏంటంట? మన జీవితంలో ఉన్నప్పుడు, మనం ఈ మానవ జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు మీకు వచ్చే కష్టాలను బట్టి, మీకు వచ్చే నష్టాలను బట్టి ఏదో వింత సంభవిస్తుందని చెప్పి ఆశ్చర్యపోకండి. జనరల్గా మనం ఎప్పుడు ఆశ్చర్యపోతాం? ఏదైనా ఒక పెద్ద తాజ్మహల్ని చూసామనుకోండి, అయ్యో బాబు ఎలా కట్టారా బాబు ఇది అని ఆశ్చర్యపోతాం. అలాగే ఏదైనా ఒక వింతలు చూసామనుకో మనం ఆశ్చర్యపోతాం. బట్ నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు అలా ఆశ్చర్యపోకు. ఎందుకు ఆశ్చర్యపోకు? చూడండి, దేవుడు చెప్తున్నాడు 4వ అధ్యాయం 13-12వ వచనంలో కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించడి. ఏంటంట? నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి నష్టాలు అన్నీ కూడా నీకు గొప్పతనాన్ని తీసుకొస్తాయంటే ఎప్పుడు? యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు. అంటే ఈ భూమి మీద నువ్వు దేవుల్లో ఎదుగుతున్నప్పుడు నీకు కష్టాలు రావచ్చు. అయ్యో బ్రదర్, నేను దేవుల్లో చాలా మంచిగా బ్రతుకుతున్నాను బ్రదర్, దేవుల్లో నేను చాలా నిజాయితీగా బ్రతుకుతున్నాను బ్రదర్, ఇంత మంచిగా బ్రతుకుతున్నా, ఇంత నిజాయితీగా బ్రతుకుతున్న కష్టాలన్నీ నాకే రావాలా? నష్టాలన్నీ నాకే రావాలా? ఈ అపనిందలన్నీ నాకే రావాలా? నేను ఏ పాపం చేశాను బ్రదర్, నేను ఏ తప్పు చేయలేదు బ్రదర్, నేను ఎవరికి హాని తెలబెట్టలేదు బ్రదర్ అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు కావాలని ఆ కష్టాలని, నష్టాలని నీ జీవితంలో ఎలా చేస్తాడు? అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడే దేవుడి దగ్గర నువ్వు గొప్పతనాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర మహిమను పొందుకుంటావు. దేవుని దగ్గర గొప్పతనాన్ని, మహిమను నువ్వు పొందుకోవాలంటే ఈ భూలోకంలో నువ్వు కష్టాలు అనుభవించాలి. ఈ లోకంలో నువ్వు కష్టాలు అనుభవిస్తే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చెప్పుకుంటాడు దేవుడు, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు నా కోసం ఈ భూమి మీద శ్రమలు అనుభవించారు, నా కోసం ఈ భూమి మీద కష్టాలు అనుభవించారని చెప్పి దేవుడు గొప్పగా పరలోకంలో చెప్పుకుంటాడు. అలా చెప్పుకోవాలంటే ఈ భూమి మీద మనం కష్టాలు అనుభవించాలి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, బైబిల్లో దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కానీ నువ్వు భరించు, ఓపికతో భరించు. ఎందుకు తెలుసా? ఆ కష్టాలు, నష్టాలు నీకు విజయాన్ని తీసుకొస్తాయి, పరలోకంలో మెప్పును తీసుకొస్తాయి. కాబట్టి ప్రియులారా, ఎవరో కూడా కృంగిపోకండి, ఎవరో కూడా లోకి వెళ్ళిపోకండి, లో మూమెంట్కి వెళ్ళిపోకండి, ఎవరో కూడా బాధపడకండి. బాధపడకుండా ధైర్యం తెచ్చుకొని దేవుడు నాతో ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకెళ్తే మీ జీవితంలో ఎన్నో దీవెనలు మీరు పొందుకుంటారు. అలా పొందుకునేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఒంటరిగా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఆశలన్నీ కోల్పోయినా, అనాథగానే మిగిలిన, ఒంటరిగా నేనున్నా, ఎవరు లేకపోయినా,
అందరికీ వందనాలండి. జేసీ టీం వారు అందించిన ఫ్రీ బైబిల్ కోర్సులో నేను జాయిన్ అయ్యానండి. ఎవరైతే రోజు బైబిల్ చదువుతూ కూడా అర్థం అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ కోర్స్ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఈ ఫ్రీ బైబిల్ కోసం నేను అసలు నమ్మలేదండి, ఫేక్ అనుకున్నాను. అయితే వన్స్ జాయిన్ అయిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ₹1 కూడా తీసుకోకుండా బైబిల్ కోర్స్ మొత్తాన్ని కూడా ఫ్రీగా నేర్పిస్తున్నారు. థ్యాంక్స్ టు జేసీ టీమ్. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను బైబిల్ చదువుతుంటే నాకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఆత్మీయ ఆనందాన్ని పొందుకోగలుగుతున్నాను. మీరు కూడా నేర్చుకొని ఆత్మీయ ఆనందాన్ని పొందుకుంటారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జేసీ టీమ్.